న్యూస్ అయితే బాగా నడుస్తుందన్న ప్రకాష్ రాజ్ వర్సెస్ పవన్ కళ్యాణ్ అని. ప్రకాష్ రాజ్ గారు ఎక్కడికి తగ్గనట్టు డియర్ పవన్ కళ్యాణ్ అని ఒక ట్విట్టర్ లో ట్వీట్ కూడా చేశారు. మళ్ళీ దానికి పవన్ కళ్యాణ్ కౌంటర్ ఇచ్చారు. కౌంటర్ ఇచ్చిన మళ్ళీ వీడియో చేసి పెట్టారు. నేను మీకు ప్రతి ప్రశ్నకి ఆన్సర్ చెప్తా అని పవన్ కళ్యాణ్ మాట్లాడారు. అదే ప్రకాష్ రాజ్ ఎలా అనిపిస్తుంది అన్న చూస్తుంటే? ఇది తప్పు. అది ప్రతి పర్సన్ కి జవాబు ఇస్తాను. ఇప్పుడు కొద్దిగా బిజీగా ఉన్నానంటే అది కరెక్ట్ కాదు కదా. ఇది జనాల్లోకి వెళ్ళేది కదా. అది తప్పు ఎవరు అనుకుంటున్నారా? అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు దీక్ష చేస్తున్నారు కదా ఆల్రెడీ. ఇప్పుడు జనాల గురించే కదా. అందులో ఇప్పుడు ఆవుతో నెయ్యి ఏదో వస్తుంది అట కదా. అది చాలా తప్పు కదా. హిందువులు అందరికీ చాలా పాపం చేస్తున్నారు. అంటే రాజకీయాల్లోకి మరి ప్రకాష్ రాజ్ గారు పవన్ కళ్యాణ్ మీద టార్గెట్ చేయడం ఎలా అనిపిస్తుంది? ఇది నాకేమనిపిస్తుంది అంటే ఇప్పుడు ప్రకాష్ రాజ్ గానే వైసీపీ ఫేవరెట్ ఏమో. మరి ఆ డైలాగ్ ఎందుకు కరెక్ట్ కాదు డైలాగ్ వేయడం. అంటే మళ్ళీ ఇక షూట్ అయిపోయిన తర్వాత మళ్ళీ పవన్ కళ్యాణ్ మీద పడే ఛాన్స్ ఏమన్నా? పవన్ కళ్యాణ్ టార్గెట్ చేసే ఛాన్స్ ఉందా ప్రకాష్ రాజ్? అతను ఎవరో టైగర్. అతను ఆఖరికి స్టార్టింగ్ లోనే పాతాళానికి తొక్కేస్తా అన్నాడు, తొక్కేశాడు కదా. అతను ఎందుకు భయపడతాడు? భయపడ్డా కదా. ప్రకాష్ రాజ్ కూడా బీజేపీ పార్టీకి యాంటీ. బీజేపీ పార్టీకి యాంటీ అనే ఏ పార్టీకి యాంటీ అయినా సరే అతన్ని తొక్కాలంటే ఇంకో జనం ఎత్తాలి. అది ప్రకాష్ రాజ్ కానీ ఎవరైనా కానీ. అంటే చాలా సినిమాలు చూసుకున్నాం మనం పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ తో చాలా సినిమాలు బద్రీ సినిమాలో నటించారు. మరి ఆ డైలాగ్ ఎందుకు వేసాడు అర్థం అవ్వట్లే మరి. అది అంటే నేను ఇప్పుడే వీడియో చూసే షూట్ లో ఉన్నా, షూట్ అయిపోయిన తర్వాత చెప్తా అన్నట్టు ఒక వార్నింగ్ టైప్ లో ఇచ్చారు ప్రకాష్ రాజ్ గారు. ఆ వార్నింగ్ రిటర్న్ కౌంటర్ ఇచ్చాడు కదా పవన్ కళ్యాణ్. బాగా సరిపోయింది కదా. రిటర్న్ కౌంటర్ అయితే ఇచ్చాడు కదా. అప్పుడు మళ్ళీ మూసుకొని కూర్చున్నాడు కదా. మరి తప్పు ఎవరు అనుకోవచ్చు? ప్రకాష్ రాజ్ తప్పు. అసలు జనాలకి ఇప్పుడు ఈ లడ్డు గురించి పెద్ద ఇష్యూ జరుగుతుంది కాబట్టి మనకున్న సపోర్ట్ మనం కూడా చేయాలని ప్రకాష్ రాజ్ కూడా ఉండాలి. అతను లేకుండా నేను షూట్ లో ఉన్నాను తర్వాత మెసేజ్ పెడతానంటే అది కరెక్ట్ కాదు. అది ఇంకా అతను కాబట్టి ఊరుకున్నాడు. ఇంకోటైతే ఆ దవడ ఈ దవడ కొట్టేస్తాడు. అది దీని వల్ల ప్రకాష్ రాజ్ సినిమా ఛాన్సులు పోయే ఛాన్స్ మరి పులితో పెట్టుకుంటే మరి పోయే లెక్క ఉంది మరి. అది అప్పుడు మండింది అతనికి. ఇప్పుడు జాయిగా ఇప్పుడు అతనే ఇప్పుడు డిప్యూటీ సీఎం ఆల్రెడీ. ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీకి కూడా అతనే మొత్తం చూసుకుంటేది. మరి పోయి ఛాన్సులు తగ్గుతాయి పాపం. మళ్ళీ రైతు అది కరోనా టైంలో నేను ఈ గడ్డి మీద పడుకున్నాను, నాకు చిన్నప్పుడు ఇలాగ పెరిగాను అని అంటున్నాడు కదా. సేమ్ అదే గడ్డి మీదకి వస్తాడు మళ్ళీ. అంటే ఆయన చాలా టాలెంట్ ఉన్న యాక్టర్. ఆ బొంగులే టాలెంట్ ఉంటే అలా మాట్లాడచ్చా? మాట్లాడకూడదు కదా. మెగా ఫ్యామిలీ టచ్ చేస్తే మరి అదే మరి పుల్లితోనే టచ్ చేశాడు. టచ్ చేస్తే మరి ఎలా ఉంటది మరి? పంజా ఇసిరేస్తుంది మరి. అది చాలా మంది ప్రకాష్ రాజ్ కూడా సపోర్ట్ చేస్తారు. కరెక్ట్ మాట్లాడారు. అది సపోర్ట్ చేశారంటే ఇప్పుడు వైసీపీ సపోర్ట్ అది.